అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో 175 పరుగులతో తనకంటే 4-5 ఏళ్లు పెద్దోళ్లైన బౌలర్లను పరిగెత్తించి కొట్టిన సూర్యవంశీ ఇంగ్లాండ్పై భారత్కు ఘన విజయం అందించడంతో పాటు విశ్వ విజేతగాను నిలిపాడు. ఇప్పుడు ఐపీఎల్ కోసం రెడీ అవుతున్న వైభవ్ సూర్యవంశీకి అంతకంటే పెద్ద పరీక్ష వచ్చి పడింది. అదే 10వ తరగతి పరీక్షలు. ఈ మార్చికి 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న వైభవ్ ఫిబ్రవరి 17 నుంచి 10 రోజుల పాటు 10వ తరగతి పరీక్షలకు హాజరవనున్నాడు. బీహార్ సమస్తీపూర్లోని పోడార్ ఇంటర్నేషనల్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న వైభవ్ ఆ పరీక్షలకు హాజరు కావాలని తనకు 10 రోజులు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ బీసీసీఐకి లెటర్ పెట్టాడు. దానికి బీసీసీఐ ఆమోదం తెలుపుతూ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పింది. ఈ విషయాన్ని పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ నీల్ కిషోర్ మీడియాకు వెల్లడించారు. తమ స్కూల్కే గర్వకారణమైన వైభవ్ సూర్యవంశీ పరీక్షల కోసం భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు చెప్పిన స్కూల్ ప్రిన్సిపల్ మిగిలిన పిల్లలకు ఇబ్బంది కాకుండా అదే సమయంలో వైభవ్ ఏకాగ్రత కూడా దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపాడు. 15వ ఏట అడుగు పెట్టడంతో ఈ ఏడాది నుంచి వైభవ్ రంజీల్లో కూడా ఆడే అవకాశం ఉంది. ఐపీఎల్లో ఈ ఏడాది కూడా అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తే ఈ టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా టీ20 జట్టు తలుపు తట్టినా ఆశ్చర్యమే లేదు. అదే జరిగితే 16 ఏళ్లకే ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టిన అతిపిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డును వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్లకే బ్రేక్ చేయడం పక్కాగా కనిపిస్తోంది. Taste the Daily.